సో మాదాపూర్ కదా ఇది దీప్తి, మాదాపూర్లో ఉన్న పిఎస్ రోస్టరీ, పిఎస్ చీజ్ ఫ్యాక్టరీ, సారీ చీజ్ బై రోస్టరీ. ఫస్ట్ అయితే మేము ఆర్డర్ చేసాం దీప్తి అవకాడో. సో మాదాపూర్లో ఉన్న పిఎస్ చీజ్ కెఫేకి వచ్చాము. చాలా టైం నుంచి వీళ్ళు చీజ్ రెస్టారెంట్కి వెళ్దాం అన్నారు. సో వచ్చేసాం ఫైనల్గా. సో ఇక్కడ ఎలా ఉందో ఫుడ్ చెప్తాం. ఫస్ట్ అయితే మేము ఆర్డర్ చేసాం దీప్తి. సో మాకు వేరే పని ఉంది, ఆన్ ద వే మీకు రివ్యూ ఇచ్చేద్దామని. అక్కడ యాక్చువల్లీ ఇద్దాం అనుకున్నాం కానీ అక్కడ కొంచెం ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయి డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకే మేము ఇంకా కార్లో ఇచ్చేస్తాం. సో ఫస్ట్ మేము ఆర్డర్ చేసుకుంది క్రీమ్ చీజ్ అవకాడో. సో క్రీమ్ చీజ్ అవకాడో అయితే నాకైతే నచ్చింది, కొంచెం క్రంచిగా బాగుంది. అండ్ హానికి బాగా నచ్చింది ఏంటి చెప్పు, దాంట్లో హానికి ఏం నచ్చింది బాగా? దాంట్లో కాదు, క్రీమ్ చీజ్ అవకాడో ఒకటి బాగుంది ఒకటి ఉంది అన్నావు నువ్వు, పైనాపిల్ కదా. సో పైనాపిల్ ఉంది, కొంచెం స్వీట్ టెక్స్చర్ కూడా తగులుతుంది అనమాట. నాకు క్రీమ్ చీజ్ అవకాడో ఎలా అనిపించింది అంటే కాలిఫోర్నియా బురిటోలో అవకాడో టోస్టెడ్ వేస్తారు కదా. కానీ మొత్తానికి అయితే టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసుకుని స్పెగెటీ విత్ ఆర్బేటా సాస్. సో అది మాకైతే నచ్చింది, దీప్తి నీకు నాకైతే నచ్చింది. నాకు సాస్ చాలా బాగా నచ్చింది. సాస్ నచ్చింది కానీ పిల్లలు కొంచెం స్పైసీగా అనిపించింది. సో అందుకే వాళ్ళు అంతా తినలేపారు, కానీ వాళ్ళకి స్పెగెటీ నచ్చింది. అంటే స్పెగెటీ నచ్చింది కదా మీకు. సో ఈ 2 ఐటమ్స్ మెయిన్ బాగున్నాయి. నెక్స్ట్ మేము తీసుకుంది ఫార్మ్ ఫ్రెష్ పిజ్జా. సో ఫార్మ్ ఫ్రెష్ పిజ్జా యాజ్ యూజువల్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, ఆలివ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో అది కూడా క్రంచీ వైజ్ బాగుంది. చీజ్ కూడా అన్నట్టు, సో ఇది చీజ్ రెస్టారెంట్ కాబట్టి మొత్తం చీజ్ అంతా ఉందంట. సో మొత్తానికి ఓవరాల్ అయితే రెస్టారెంట్ అయితే అంబియన్స్ కూడా చాలా బాగుంది. అంటే సర్వ్ చేసే విధానం కూడా బాగుంది అన్నమాట. వాళ్ళు వచ్చి చూస్తున్నారు. అంటే యాక్చువల్లీ మీరు ఆన్ ద టేబుల్ మీరు ఫోన్తో స్కాన్ చేసి సర్వ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు మనం కరెక్ట్ టేబుల్ వాళ్ళే సర్వ్ చేసారా లేదో ఒకసారి వచ్చి వాళ్ళు వెరిఫై చేస్తున్నారు అనమాట. సో దట్ ఏంటంటే ఐటమ్ వేరే టేబుల్కి వెళ్ళకుండా ఉండడానికి. ఓవరాల్ అది కూడా నాకు నచ్చింది అనమాట. అండ్ కొంచెం అంటే టైం అయితే తీసుకున్నారు ఏదైనా ఐటమ్ రావడానికి, కొంచెం చీజ్ బేస్డ్ ఐటమ్స్ కాబట్టి కొంచెం టైం తీసుకున్నారు, కానీ వచ్చిన దానికి వర్తే. నేను చెప్దాం అనుకున్నావా? ఇక్కడ చీజ్ కూడా సెల్ చేస్తాం. అది కరెక్ట్. సో చీజ్ వాళ్ళ హోమ్ అంటే లోకల్ మేడ్ చీజ్ అనమాట. సో వాళ్ళు అక్కడే తయారు చేస్తున్నారు చీజ్. సో ఫ్రెష్ చీజ్ వస్తుంది, అందుకనే ప్రిజర్వేటివ్స్ లేకుండా. అందుకని మేబీ అది టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేసి ఉండొచ్చు ఫ్రెష్ చీజ్ అవడంతో. సో అదనమాట. అందుకని మేము కూడా తీసుకున్నాము కొంచెం 200 గ్రామ్స్ ఇక్కడ 300 రూపీస్. అవుట్ సైడ్ బయటతో కంపేర్ చేస్తే ఇట్స్ బిట్ కాస్ట్లీ. ఓకే కాస్ట్లీ, కానీ బట్ ఇట్స్ ఎనీవేస్ ఫ్రెష్ చీజ్ కాబట్టి. అంటే బయట మనకి ఫ్రెష్ కాదు కదా, ఇక్కడ ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసేస్తారు కాబట్టి కొంచెం కాస్ట్లీ. సో అదనమాట ఓవరాల్. సో అక్కడ మీకు ఆ మషినరీ అంతా కూడా మేము చూసాము, కొంచెం అడిగితే చూపించారు. సో అది వీడియోలో మీరు ఎలా చూస్తున్నారు. సో దట్స్ ఇట్. అయితే నా వైపు నుంచి అయితే నేను ఈ రెస్టారెంట్ కి ఫర్ అంబియన్స్ అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ 4 out of 5 సార్. 4 out of 5. మీరు 5 out of 5. అయ్యాన్ 100 out of 100. 100 out of 100 అంటే 5 out of 5. కట్ చేస్తే 5 out of 5 అయిపోయింది అది. ఓకే, సో సీ యూ, బాయ్. వీడియో చెప్పలే అయ్యాన్, కనిపించట్లా నువ్వు, ఎగిరిరా ముందుకి దూకు, బాయ్ చెప్పు. ఓకే బాయ్.